కేకే న్యూస్. 29th వార్డు ప్రెసిడెంట్ టీడీపీ క్రికెట్ గణేష్ ఆధ్వర్యంలో విశాఖ ఎంపీ భరత్ గారు బర్త్డే వేడుకలు ఘనంగా చేశారు. లేడీస్ తీయండి మనలో అమ్మ అమ్మ నవ్వుకమ్మా నవ్వుతూ వేడు పొడవు కూర్చో. చైతీ బాబు అమ్మా చూడు. అమ్మా నాక చూడమ్మా. చీరలు పంచండి. అమ్మా చైతీ అమ్మా ఇలా తిరుగు. సెక్రటరీ బాగుంది. ఫోటో లవ్లీ. ఓకే చలో వచ్చిన చూడండి. రండి
పేరు ఉరుకుటి గణేష్, సౌత్ నియోజకవర్గం 29వ వార్డు అధ్యక్షుడిగా నిర్వహిస్తున్నాను. నేటికి పార్టీ 32 సంవత్సరాలు సీనియారిటీ నాకుంది. ఎంపీ గారు భరత్ గారు జన్మదిన వేడుకలు 29వ వార్డులో మేము కమిటీ అంతా కలిపి, పాత కమిటీ కొత్త కమిటీ కలిపి చేయవలసిందిగా ఇక్కడ కోరుకుంటున్నాం. అనుగురించే ఇవాళ 500 మందికి సారీస్, అలాగే కేజెస్ లో ఫ్రూట్స్ అవి కూడా పంచడం జరుగుతుంది. అలాగే 29వ వార్డు కమిటీ సభ్యులందరూ కూడా బూత్ ప్రెసిడెంట్లు, ట్రస్ట్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పేరు పేరుని ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సహకారం అందించినందుకు నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంపీ గారు ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఆయనకి కొద్దిగా అభిమానం. తెలుగుదేశం కార్యకర్తలన్నా సరే ఆయనకి చాలా ఇష్టం. కష్టపడిన గుర్తించే వ్యక్తి ఆయన. అందుగురించే ఈ రోజు మేము అభివృద్ధి కార్యక్రమంలో ఆయన చెందుతున్నాడు కాబట్టి, కార్యకర్తలు అందరూ గుర్తిస్తున్నారు కాబట్టి ఈ రోజు మేము స్వతంత్రంగా ఆయనకి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా 29వ వార్డులో చేయబడుతున్నాము కోరుకున్నాం. అలాగే అందరూ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా దక్షిణ నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా చాలా కృషి చేసి చాలా కష్టపడ్డారు. కానీ ఒకసారి పెద్దల దృష్టికి వెళ్ళి వాళ్ళు కూడా మన నాయకులు కొద్దిగా గుర్తించాలని ఈ రోజు విశాఖపట్నంలో భర్త గారు ఉండబట్టి ఈ రోజు కార్యకర్తలు ఆయన గుర్తిస్తున్నారు. లేదంటే ఇవాళ ఎవరు కూడా కొత్తగా వచ్చిన నాయకులు ఎవరు కూడా చేయట్లేదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాయణ బంగారాజు, 29వ వార్డు జనరల్ సెక్రటరీ నేను. అయితే ముందుగా ఎంపీ భరత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. అయితే మన ఎంపీ గారు మూర్తి గారి మనవడనే మార్పు కాకుండా ఆయనకంటూ ఒక స్వతహాగా జనాదరణ పెంచుకుంటూ ఆయన కంపల్సరీ గెలవాలని స్టేట్ లోనే హైయెస్ట్ మెజారిటీ 5,04,000 మెజారిటీతో గెలిచి అందరి చూపును ఆకర్షించారు. అదంత ఈజీ కాదండి. అంత 5 లక్షల మెజారిటీ అంటే మేము ఎక్స్పెక్ట్ చేసాం 1 లక్ష 2 లక్షలు వస్తుంది అనుకున్నాం. 5 లక్షలు అంటే ఆయనకి ఓన్ గా ఆయనకి సొంతంగా చరిష్మా ఉందా అని మాకు అప్పుడు అనిపించింది. సో ఒక యంగ్ డైనమిక్ లీడర్ ని అందరం సెలెక్ట్ చేసుకున్నందుకు, ప్రజలు సపోర్ట్ చేసినందుకు, ఆయన కూడా అలాగే విత్ ఇన్ వన్ ఇయర్ స్పాన్ ఆఫ్ పీరియడ్ లో ఆయన ఎన్నో కార్యక్రమాలు ముందుగా ఆయన ఇచ్చిన హామీల్లో ఒకటైన స్టీల్ ప్లాంట్ నుంచి ఫండింగ్ తీసుకురావడం, 13,000 కోట్లు ఫండింగ్ తీసుకొచ్చి ప్రొడక్షన్ ని మరి తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసి లాభాల బాట పట్టించేందుకు మన చంద్రబాబు గారిని ఎంతో ఫోర్స్ చేసి అలాగే మోడీ గారు తీసుకెళ్లి ఒప్పించి ఆ ఫండింగ్ తీసుకొచ్చారు. అట్లాగే విశాఖ జోన్ కూడా సాధించారు. అది సాధించడమే కాకుండా దాని ఆఫీసును కూడా ప్రారంభించారు. దానికి శంకుస్థాపన జరిగింది. ఇవన్నీ ఒక సంవత్సరంలోనే, ఒక 10 సంవత్సరాలు చేయాల్సిన విత్ ఇన్ 1 year లోనే ఒక ఎంపీగా ఆయన సాధించి చూపించారు. ఒక యంగ్ డైనమిక్ లీడర్ మాకు వచ్చారు. ఫ్యూచర్ లో కూడా పాలిటిక్స్ కి ఇలాంటి లీడర్స్ ఉండాలి అనేది. అలాగే ఆయన 5 years టెన్యూర్ లో ఒక 1 lakh జాబ్స్ యువతకి ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో వేపించాలని దాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. అదే బాటలో ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. ఆ విధంగా వైజాగ్ లో ఎన్నో కంపెనీస్ వస్తున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ అవనండి, ఫార్మా కంపెనీస్ అన్నీ వస్తున్నాయి. వీటన్నిటికీ ఇంకా పార్టీ పరంగా చూసుకున్నట్టయితే మాకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటూ మాకు ఎన్నో సలహాలు ఇస్తూ పార్టీకి ఏ రకంగా నడపాలి, అలాగే యువతను బాగా ప్రోత్సహిస్తారు. చదువుకోవాలని, అందరూ మంచిగా సెటిల్ అవ్వాలని, దేశానికి మంచి పేరు, మన రాష్ట్రం కాకుండా దేశానికి కూడా మంచి పేరు అని ఒక అలాంటి లీడర్ని మేము పొందినందుకు చాలా హ్యాపీ. భరత్ సార్ మాట్లాడుతున్నాను. ఈ రోజు భరత్ గారి పుట్టినరోజు సందర్భంగా మన మూర్తి గారి మనవడు ఆయన మాకు ఇన్స్పైరింగ్ అండి. చాలా కూడా ఆయన ఏదైనా సరే చెయ్యాలి అని అనుకుంటే చేస్తారు. ఆయన కష్టపడి పైకి వచ్చారు. మూర్తి గారి పేరుతో పాటు ఆయన కూడా కష్టపడి పైకి వచ్చారు. మేము కూడా ఆయన ఇన్స్పైరింగ్ తీసుకుంటున్నాం. ఐ విష్ యూ హ్యాపీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది సార్. మా 29వ వార్డులో ఉరికిటి గణేష్ 20 వార్డు 9వ వార్డు గణేష్ గారి ఆధ్వర్యంలో చీరలు పంచడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం కేక్ కటింగ్ కూడా చేసాము.
భరత్ గారు సేవలుగా అందరి ప్రజలకి చేయడం చాలా బాగుంది. మాకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలకు కూడా వెన్నుదన్నుగా ఉండి మమ్మల్ని ముందుకు ప్రోత్సహించి మమ్మల్ని నడిపించినందుకు భరత్ గారికి ఒక్కసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు హేమలత, 29వ వార్డు నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు భరత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా వార్డులో 29వ వార్డు ఒకటి గణేష్ కుమార్ వార్డు ప్రెసిడెంట్ అండి. 300 మందికి మహిళలకి పేద ప్రజలకు చీరలు పంచడం జరిగింది. అలాగే కేక్ కటింగ్ చేశాను. భరత్ గారు పుట్టినరోజు మేము చేసుకున్నట్టు మాకు చాలా సంతోషంగా ఉన్నది.